హాయ్ అండి. తెలంగాణ స్పెషల్ సొరకాయ అప్పాలు మీరు ఎప్పుడన్నా తిన్నారండి? తినకపోతే ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. మనమైతే సొరకాయనైతే పైన తొక్కు తీసేసి నీట్గా అసలు ఎక్కడ తొక్కు అనేది లేకుండా మొత్తం తీసేసి లోపల ఉన్న గింజలు కూడా తీసి కండపాటు ఉంటుంది కానీ దాని వరకే తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లావుగా ఉన్న వైపు కాకుండా సన్నగా ఉన్న వైపు తురుముకుందామండి. మంచిగా తురుముకుని ఇదిగో చూడండి ఎంత సన్నగా వస్తుందో అలా అయితే తురుముకోవాలి. అలా తురుముకున్న తర్వాత ఎక్కువ అవసరం లేదండి, మనకి కొంచెం చాలు. 2 మనుషులకు సరిపడా అయితే చేస్తున్నాను నేను. మిగతావి ముక్కలను అయితే పక్కన పెట్టేశాను. నాకు ఎక్కువైపోద్ది అని అయితే అనిపించింది, అందుకని పక్కన పెట్టేశాను. తర్వాత ఇంకేదైనా చేద్దాం వాటితో. సొరకాయతో ఇంకేం చేయాలో నాకైతే కామెంట్ చేయండి. మీకు తెలిస్తే కనుక ఏమైనా రెసిపీ కూడా షేర్ చేయండి, తప్పకుండా చేసి చూపిస్తానండి. నేను ఇప్పుడు ఆ తురుముని కొలిస్తే 1 కప్పు వచ్చిందండి. దానిలోకి సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలానే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకుంటున్నాను. ఎంత వీలైతే అంత సన్నగా అయితే తరుక్కోండి. పచ్చిమిరపకాయల తర్వాత 1 గంట ముందు నానబెట్టానండి నేను పచ్చిశనగపప్పు, అది కూడా వేసుకున్నాను. కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయని కూడా వేసుకుంటున్నాను. నేనైతే 1 స్పూన్ వేసుకున్నానండి. 1 స్పూన్ అట్టు పెట్టాను, తర్వాత వేస్తాను. ఎందుకంటే మనకి టేస్ట్ చూసుకున్న తర్వాత మనం వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ కొంచెం, కారం కొంచెం వేస్తున్నాను. మీ టేస్ట్కు తగ్గట్టు మీరు వేసుకోండి. నేను పచ్చిమిరపకాయలు వేసాను, మళ్ళీ కారం కూడా వేస్తున్నానండి. కొంచెం ఘాటుగానే తింటారు. తర్వాత కరివేపాకు, జీలకర్ర, అలానే నిండుగా 2 స్పూన్లు నువ్వులు అయితే వేస్తున్నానండి. నేను 2 స్పూన్లు నువ్వులు వేసిన తర్వాత నేను ఇందాక సొరకాయ అది తీసుకున్నాను కదండి పొట్టుని, అలానే దాంతోనే అదే కప్పుతో ఇప్పుడు నేనైతే బియ్యం పిండిని తీసుకుంటున్నానండి. నాకు అదైతే బౌలు చాలా చిన్నదైపోయింది, పైకి వచ్చేసింది. కొంచెం పెద్ద దానిలో అయితే వేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా అంతా బాగా కలుపుకోండి. వాటర్ అయితే ఫస్ట్ ఏం వేయొద్దు. ఇదంతా బాగా కలిసిన తర్వాత కొంచెం ఈ టైంలో ఉప్పు అవి చూసుకోండి. మీకు ఉప్పు చాలకపోయినా, కారం చాలకపోయినా వేసుకోవచ్చు. ఇంకేది తగ్గినా మనం కొంచెం వేసుకోవచ్చు అని మీకు అనిపిస్తే ఈ టైంలోనే వేసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత అయితే కలవదు కదండి. నేనైతే కొంచెం మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను, లైట్గా కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి. నాకు చాలినట్టు అనిపించలేదు. ఇప్పుడు వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా అయితే కలిపేసుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పేపర్కి అయితే ఆయిల్ అప్లై చేసుకుని ఇలా అప్పాల్లా చేసేసుకుని బాగా మందంగా కాకుండా, బాగా పలచగా కాకుండా మీడియం సైజులో చేసుకుని పొయ్యి మీద అయితే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే మంటనైతే తగ్గించండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంట తగ్గించండి. తగ్గించిన తర్వాత అప్పుడు వీటిని నిదానంగా అయితే వేయండి. ఎక్కువగా వేసేయకుండా దానిలో ఎన్ని పడితే అన్నీ వేయండి, విరిగిపోతాయండి. వెంటనే అయితే అస్సలు కదిపొద్దు, ఎందుకంటే అవి బియ్యం పిండి కాబట్టి మనకి ఉరికినే విరిగిపోతాయి కదిపితే. కొంచెం కలర్ మారింది, అటువైపు కొంచెం వేగింది అన్న తర్వాత ఇటువైపు తిప్పుకోండి. అలా చేసుకుంటూ మంచి కలర్ వచ్చిన తర్వాత మీరైతే అది మొత్తం తీసేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవచ్చండి. నేనైతే పెద్దది మూకుడి పెట్టలేదు కాబట్టి తక్కువ వేసుకున్నాను. కొంచెం పెద్దది పెట్టుకుంటే మీకైతే ఎక్కువైతే పడతాయి. నేను చిన్నదే పెట్టానండి, నాకు 4 పట్టినాయి దానికి. అందుకే నేను ఒక 2-3 సార్లు దాన్నే రిపీట్ చేసి వేసుకున్నానండి. పెద్దది పెట్టడం వల్ల ఆయిల్ ఎక్కువ వేయాలి. అలా ఆయిల్ ఎక్కువ వేయటం వల్ల ఇప్పుడు డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని మళ్ళీ వాడాలి కదండి. అలా కాకుండా ఇలా చిన్నది పెట్టుకుని తక్కువ ఆయిల్ వేసుకుని ఆ ఆయిల్ ఏదైనా కొంచెం కర్రీలో వేసుకుంటే సరిపోతుంది కదండి. రిపీటెడ్గా మనం హీట్ చేసిన ఆయిలే మళ్ళీ మళ్ళీ వాడకుండా ఇదొక చిన్న టిప్ అండి. మీకు ఎవరికైనా నచ్చితే వాడుకోండి. చూడండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత అన్నీ తీసేసుకోండి. చాలా బాగుంటాయి, వేడివేడిగా తింటుంటే మాత్రం చాలా బాగున్నాయండి. మొత్తం తీసేసుకుని సేమ్ ప్రాసెస్ మొత్తం మళ్ళీ రిపీట్ చేసుకోండి. మళ్ళీ ఉన్నాయి కదండి, అవి చేసుకుని రిపీట్ చేసుకోండి. ఒక పేపర్ మీద పెడితే ఆయిల్ మొత్తం లాగేస్తుందండి. అలానే వేడివేడిగా తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మా వారికి అయితే బాగా నచ్చిందండి. ఓకే పర్లేదులే అన్నారు కానీ ఎక్కువ లాగిచ్చారు. ఆ తినటంలోనే నాకు అర్థమైంది ఆయనకి నచ్చిందని.
మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.